నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లిపురం టిట్కో గృహ సముదాయంలో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి కార్యక్రమం చేపట్టారు. టిట్కో హౌసెస్ నందు తెల్లవారుజామున కార్డన్ సర్చ్ నిర్వహించి 300 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 46 బైక్లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకుని అనుమానితులను గుర్తించి కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం, వెండి, బంగారు వంటి చోరీ సొత్తు, అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్ని వస్తువులు, వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వంటి వాటిని గుర్తించి స్వాధీనపరచుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిసి సుమారు 120 మందితో ఈ ఆపరేషన్ నిర్వహించారు. నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మా గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా ఎస్పీ మేడం అజితా వేజండ్ల ఎస్పీ మేడం గారి సూచనల మేరకు ఇక్కడ ఇంతమంది అధికారులు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. దాదాపు ఒక 24 2 వీలర్స్, ఒక 3 ఆటోస్, దానికి ఎటువంటి రికార్డ్స్ లేవు. అవి దొంగలించబడిన సొత్తులా లేకపోతే థెఫ్ట్ అయినవా తెలియదు. అవి వెరిఫై చేయాలి. అలాగే ఇక్కడున్న కాలనీలో అందరితో ఒక చిన్న సమావేశం ఏర్పాటు జరిగి అసలు వీళ్ళు ఎట్లా సంఘటితంగా ఉంటే నేరాలు అరికట్టవచ్చు అనే ఒక చిన్న అవగాహన కూడా వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ రాత్రి సాయంత్రం పూట తాగి వస్తున్నారు, లేకపోతే గాంజాయి తాగుతున్నారనే ఒక మాకు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మాకు తెలుసు బయట ఎక్కడో అఫెన్స్ చేయడము, ఎక్కడో నేరం చేయడము ఇక్కడ షెల్టర్ పాయింట్ గా మారిందని అని చెప్పేసి ఒక అపవాదం ఉంది ఈ టిట్కో హౌసెస్ మీద. అందుకని ఈరోజు పోలీసు దృష్టి ఇక్కడ ఈ కాలనీలో సాధించడం జరిగింది. చక్కగా వీళ్ళంతా సహకరించారు. ఫ్యూచర్ లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసి నేరాలు అరికట్టి షెల్టర్ పాయింట్ లేకుండా చేసే ఒక ముందడుగుకి మేము వెళ్తున్నామని చెప్పేసి మీ దగ్గర తెలియదు.